గ్రామానికి రావడం జరిగింది. మీ గ్రామ వీడీసీ సభ్యులకు మరి మీ గ్రామ కాంగ్రెస్ నాయకులైనటువంటి వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా గంగారెడ్డి గారికి, గ్రామ పెద్దలకు అందరూ కూడా మరి నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులు మన మండల ప్రెసిడెంట్ బాలరాజు గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి గారికి, చైర్మన్ సాయిరెడ్డి గారికి, అదేవిధంగా భగవాన్ రెడ్డి గారికి, మరి అధికారులకు, మరి ముఖ్యంగా ఇక్కడ మరి వచ్చినటువంటి మా అక్కా చెల్లెలందరూ కూడా, మహిళా సోదరులందరూ కూడా, పత్రికా విలేకరులకు నా యొక్క నమస్కారాలు. ఇవాళ వాడి గ్రామం అంటే చాలా చిన్న గ్రామము. ఇంతకుముందు ఈ గ్రామాన్ని పెద్ద ఎవరు పట్టించుకునే దాఖలాలు లేవు. మీకు అందరు కూడా తెలుసు, 10 సంవత్సరాల పెద్ద ఇక్కడ అభివృద్ధి ఏం జరగలే. ఇవాళ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరి సహకారంతో మరి మన నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీకు తెలిసి ఇక్కడ ఇప్పుడు బ్రిడ్జ్ కూడా కంప్లీట్ అవుతూ ఉంది. దానికి ఒక చెక్ డ్యామ్ కూడా అయింది. బ్రిడ్జ్ క్యామ్ చెక్ డ్యామ్తో పాటు మరి ఇవాళ అంటే గ్రామ పంచాయతీకి ఒక 20 లక్షలు, సీసీ రోడ్స్ మొత్తం కలిసి 54 లక్షల రూపాయలు మీ గ్రామానికి రావడం జరిగింది. ఇంకా ఈ వాడి గ్రామంలో ఏదైనా ఎక్కడైనా గల్లీలలో, ఎస్సీ కాలనీలో కానీ, మన బీసీ కాలనీలో కానీ, ఏదైనా కాలనీలో సీసీ రోడ్స్ కానీ ఉంటే, లేకుంటే డ్రైన్స్ అవసరం ఉంటే అవి కూడా మీరు ఎస్టిమేషన్ వేయించండి. తప్పకుండా అవన్నీ కూడా చేపిద్దాం. తర్వాత ఇక్కడ గ్రామ పంచాయతీ విషయం, వాడి సపరేట్ గ్రామ పంచాయతీ అయింది. మీరే ఎన్నో సంవత్సరాలు కొట్లాడిండ్రు, ఉన్నసిపేట నుండి మేము విడిపోతాము, మాకు ఆ పెద్ద ఊరితో కుదురుతులేదు, మాకు వాళ్ళు మాకేం సాగనిస్తలేరు అని చెప్పి మీరే కొట్లాడినాక వాడి గ్రామ పంచాయతీ ఏర్పడ్డది. ఏర్పడినాక గ్రామ పంచాయతీ కట్టుకోవడానికి మనం జాగా అడిగినప్పుడు మరి గ్రామంకి సంబంధించిన కమటం భూమి కానీ అంతా అవైలబుల్ లేదు. అయితే ఇది ఇక్కడ స్కూల్లో అప్పుడు డొనేట్ చేసిన ల్యాండ్ కూడా ఉంది, మరి ఇది ఇస్తామని చెప్పి ఇది బాగుంటుందని చెప్పినప్పుడు మేము ఈ డిఓ కూడా చెప్పినాము, ఇక్కడ అధికారులు కూడా చెప్పినాము. ఇక్కడ ఒక అంతా ఎంత 250-300 గజాలు తీసుకుంటారు అంతే. తీసుకుని దాన్ని వీళ్ళ గ్రామ పంచాయతీ కూడా మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దాన్ని కూడా ఊరికి గ్రామ పంచాయతీ కడతామంటే కూడా కొంతమంది ఇప్పుడు కొంతమందికి ఎంత ఉంటుందంటే ఎవడు బాగుపడద్దు, మనకేం శాతగాలు చేయదు కానీ చేసుకోవడానికి అడ్డం పడాలనేది ఇవి నేను చెప్తున్నా కదా. బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు ఆ వీడీసీల పేరు మీద ఆన్లైన్లో జమ అయిపోయి ఏదో ఒకటిగా ఇంటికి వచ్చేది కాదు, పెంటకు వచ్చేది కాదు, ఊరికి రాకుండా ఆపుకోవడము. ఆడగడతారా ఈడగడతారా, మరి జాగ ఇవ్వండి, మరి ఆడగట్టమంటే ఆడగడతాం. అది లేదు. అది కానీ ఇవాళ అంటే ఇప్పుడు అది అఫీషియల్గా దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాం, కట్టిస్తాం. అంటే అభివృద్ధిని అడ్డం పడతా అంటే ఎవరు ఊరుకునేది లేదు. మీకు ఎట్లాగో శాతం కాదు, 11 నెలలు ఏం చేయలే. గతంలో టీఆర్ఎస్ ఏం చేయలే, ఇంకా అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఏం చేయలే. ఒకసారి వచ్చిండు ఎంపీ ఇక్కడ ఊళ్ళకు. మరి అందుకని ఇవాళ ఎవడైనా కానీ బీడీసీ పేరు మీదనో లేకుంటే ఇంకా పార్టీల పేరు మీద రాజకీయం చేస్తూ అభివృద్ధిని అడ్డుకుంటామంటే ఊరుకునేది లేదు. ఈ సందర్భంగా మీకు అందరు కూడా ఇవాళ మనకి ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. గతంలో మరి ప్రభుత్వం ఇప్పుడు కూడా ఒక ఇల్లు కూడా ఇవ్వాలి. ఇక్కడ ఇప్పుడు మన వాడిలో లోపల పోయి చూస్తే మొత్తం ఇందిరమ్మ ఇండ్లే ఉన్నాయి పాతవి. ఇవాళ మనకి ఇండ్లు వచ్చినాయి. మీకు ఆల్రెడీ అధికారులు లెక్కలు కూడా తీర్చిండ్రు. మీ దగ్గరకు వచ్చి వాడి గ్రామంలో దగ్గర మనకు 112 ఇండ్లు లేనోళ్ళు ఉన్నారు. జాగా ఉన్నది, వాళ్ళకి ఇల్లు లేవు. అదేవిధంగా జాగా లేనోళ్ళు కూడా ఉన్నారు 34 మంది. మరి వీళ్ళందరూ కూడా ఇల్లు కట్టిస్తాం. ఇప్పుడేమో మొట్టమొదటిసారిగా ఎవరైతే జాగా ఉండి ఇల్లు కట్టుకుంటారో వాళ్లకు 5 లక్షల రూపాయలు ప్రభుత్వం నుండి ఇప్పిస్తాం. 400 చదరపు అడుగులు కట్టుకోవాలి. ఇంకా మీకు దగ్గర ఏదైనా 1-2 లక్షలు ఉంటే మనీలే కదా, పిల్లలు ఉన్నారు, ఒక రూమ్ ఎక్కువ కట్టుకుంటామంటే 600 గజాలు ఇస్తాం. 600 చదరపు అడుగుల వరకు కట్టుకోవచ్చు. ఇక మిగతా భూమి లేని వాళ్ళకు రెండో విడత అవసరం ఉంటే ఇక్కడ పక్కకి ఒక 2 ఎకరాలన్నా కొని ఈ 34 మందికి 75 గజాల కాడికి ఇచ్చి మేము మీకు అక్కడ ఇల్లు కట్టిస్తాం. మళ్ళీ ఎన్నికల వరకు ఈ వాడి గ్రామంలో పక్కా ఇల్లు లేని వాళ్ళు ఉండద్దు. మీ ఇక్కడ నాయకులకు చెప్తా ఉన్నా, మీరు ఎంబడి ఉండి మరి శాంక్షన్ చేయించుకొని మీరు కట్టియండి. అదేవిధంగా ఇవాళ మీకు పేదోడి కళ ఉండే సన్న బియ్యం తినాలని. ఇలా ఉగాది నుండి రేవంత్ రెడ్డి గారి మరి మా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఇలా ఉగాది నుండి మనం సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం. ఒక్కొక్కళ్ళకు
6 కిలోల చొప్పున 52 రూపాయలు పెట్టి కొని మీకు ఎంతమంది ఉంటే అంతమంది కుటుంబంలో 10 మంది ఉంటే 10 మంది కూడా ఇస్తున్నాం. ఇక్కడ ఉద్దేశం ఏంది, పేదవాళ్ళు కూడా 3 పూటలు పెరుగన్నంతోనో పప్పన్నంతోనో మరి సన్న బియ్యంతో తినాలని. ఆ పిల్లలు కూడా చదువుకునే పిల్లలకు కూడా సన్న బియ్యం అంటే మనం మధ్యాహ్న భోజనం కావచ్చు, హాస్టల్ ఉండే పిల్లలు కావచ్చు, కాలేజీ పిల్లలు కావచ్చు, అందరూ కూడా పేదోళ్ళందరూ కడుపుండే సన్న బియ్యం తినాలని ప్రభుత్వం ఆలోచన. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఇప్పుడు అడిషనల్గా 3,000 కోట్లు ఖర్చు అవుతుంది ప్రభుత్వానికి, కానీ పేదోడి కడుపు నిండాలనే ఆలోచన. ఇవాళ అక్కడక్కడ కొంతమంది చెప్తున్నారు మా మోడీ పంపిస్తుండు, మా మోడీ ఫోటో పెట్టాలా. మరి మోడీ పంపిస్తే మరి మహారాష్ట్రలో ఇస్తలేరు. మహారాష్ట్రలో ఓలా గవర్నమెంట్ ఉంది, మధ్యప్రదేశ్లో ఓలా గవర్నమెంట్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు బీజేపీ పద్ధతితోనే గవర్నమెంట్ ఉంది. మరి అడిగి ఇస్తలేరు సన్న బియ్యం. మీ ప్రభుత్వం ఉన్న దగ్గరనే దిక్కులేదు, ఇంకా గీడ ఇస్తారు అంటే చెప్పుకోవడానికి ఏదో ఒకటి. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నది 15 రాష్ట్రాలలో ఉన్నది, అక్కడ ఇవ్వచ్చు కదా మరి మోడీ ఇచ్చేటట్టుంటే. వాళ్ళు మాట్లాడతారు అన్ని అబద్ధాలే. మనం ప్రధానమంత్రి గారు అంటారు హైదరాబాద్లో ఏనుగులు కనబడ్డాయి అంటారు, పులులు కనబడ్డాయంట. మరి ఎడ కనబడ్డాయి మీకు? మాకైతే కనబడతారు, మేము హైదరాబాద్ రోజు పోయేస్తాను నేను అంటే. అట్లా అబద్ధాలు ఆడు నేర్చుకున్నారు, అడ్డం పడు నేర్చుకున్నారు. ఇవాళ ఇప్పుడు బీజేపీ ఎంపీలు కూడా ఏం చేస్తున్నారో తెలుసా? పోయి ఆడ గుజరాత్లో గులామీరు చేస్తూ ఉన్నారు, మనకు వచ్చే పైసలు రాకుండా చేస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారు కొన్ని ప్రాజెక్టులు కడదామని అనుకుంటున్నారు. ఇప్పుడు మూసీ రివర్ మంచిగా చేద్దాము, హైదరాబాద్ చుట్టూ ఇంకొక పెద్ద రోడ్ వేద్దాము, మరి హైదరాబాద్కి ఇంకా మెట్రో పెంచుకుందాము, అది ఖర్చుతో కూడుకున్న పని. ఇప్పుడు మన కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ప్రాణిత చెవెళ్ళ లాంటిది అక్కడ ఇంకొక కృష్ణా రివర్ నుండి ప్రాజెక్ట్ ఉంది, పాలమూరు ఎత్తిపోతారు, దానికి మనం జాతీయ హోదా అంటే ఇస్తారు. ఇవాళ బీసీ రిజర్వేషన్ 42% చేస్తామని మనం అసెంబ్లీలో బిల్లు పెట్టి పంపిస్తే పార్లమెంట్లో ఒప్పుకుంటలేరు వాళ్ళు. బీసీ రిజర్వేషన్ పెంచొద్దంట వాళ్ళంటాం. ఇట్లా ఇలా వాళ్ళు అదాని అంబానీని కాపాడడానికి వాళ్ళు చేస్తున్నటువంటి పనులు వాళ్ళు ఇక ఏం చేయరు మనకు. కాబట్టి మీరు అందరూ గుజరాత్కు గులామీలు కారయా, మీరు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు గులామీలు చేయండి, తెలంగాణ ముఖంలో మాట్లాడండి. తిన్నింటి వాసాలు ఎక్కువ పెడితే ఇంటి దొంగలు అంటారు చూడు, ఇంటి దొంగలు ఎవరు అంటారు? ఇంట్లో తింటారు, మంది పాట పాడతాడు అన్నట్టు. అట్లా ఇక్కడ ఓట్లు వేపించుకుంటే గెలుస్తారు, ఆడ పోయి గుజరాత్ వాళ్ళకి పాట పాడుతున్నారు. ఇవాళ మీకు అందరు కూడా ఇంకా మహిళల అక్కజల్లకు తెలియాలా, ఇవాళ మన తెలంగాణ నుండి ₹1 మనం ట్యాక్స్ కడతాం కదా. ఇప్పుడు నూనె కొంటాం, సబ్బు కొంటాం, మన పెట్రోల్ కొంటాం, ట్యాక్స్ ₹1 కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే వాళ్ళు 42 పైసలు మనకి ఇస్తున్నారు, 58 పైసలు వేరే రాష్ట్రాలు పెడతారు మన పైసలు. అదే ఉత్తరప్రదేశ్లో వాళ్ళు ₹1 కడితే ₹4 ఇస్తున్నారు వాళ్ళకి. బీహార్లో వాళ్ళకి ₹1 పెడితే ₹7 ఇస్తున్నారు, మనకు ₹1 పెడితే 42 పైసలు ఇస్తున్నారు. మనం ఏమైనా మోడీ జేబులోకి వెళ్ళి పైసలు అడిగినామా? మనం కట్టిన ట్యాక్స్ మనకు అడుగుతున్నాం. ఇవాళ అభివృద్ధిని అడ్డం పడుతున్నారు, ఇంకా పైసలు రాకుండా చేస్తున్నారు, ఇంకా మళ్ళీ వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇవాళ పుల్వామాలో కాశ్మీర్లో అమాయకులను కాల్చి చంపిర్రా పాకిస్తాన్ టెర్రరిస్ట్. దానికి కారణం ఎవరు? కేంద్ర ప్రభుత్వం కాదు. ప్రభుత్వాన్ని నడిపించేది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. వాళ్ళ వైఫల్యమే కదా అది. మరి ఇంకా వాళ్ళు మాట్లాడుతున్నారు ఇలా. కాబట్టి మీరు వాళ్ళందరూ ట్రాప్లో పడకండి. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇవాళ మహిళలను ఆదుకోవడానికి పనిచేస్తూ ఉన్నాము. మీకు చారాన మితి లేకుండా కూడా ఫ్రీగా మితి లేకుండా మితి లేని రుణం ఇస్తున్నాము. ఇవాళ పెట్రోల్ బంక్లో కానివ్వండి, ఆర్టీసీ బస్సులో కానివ్వండి మీకే సొంతం అవుతూ ఉన్నాయి. ఇవాళ రాబోయే కాలంలో ఇక ఒక మహిళా సోదరుని చనిపోతే 2 లక్షల రూపాయలు రుణమాఫీ కూడా అంటే ఇన్సూరెన్స్ ఉంది, లోన్ ఇన్సూరెన్స్ ఉంది, పిఏ పాలసీ 10 లక్షలు ఉన్నది ఎవరైనా అకాల మరణం యాక్సిడెంట్ అయితే. సో ఇవాళ రైతులకు ₹500 బోనస్ ఇస్తున్నాము. ఒక ఎకరానికి 15,000 అవుతుంది. బోనస్ అంటే ఎంత అవుతుంది? 15,000 అయితే 2 పంటలు అంటే 30,000 ఒక ఎకరానికి. అది కాకుండా మళ్ళీ రైతు భరోసా కూడా నిన్న మన అగ్రికల్చర్ మినిస్టర్ కూడా నిజామాబాద్కి వచ్చిండు, నిజామాబాద్కి వచ్చిన కూడా చెప్పిపోయిండు 3 ఎకరాల వరకు వచ్చినాయి, రానులు కూడా అందరికి ఇస్తాం రైతు భరోసా 6,000, సంవత్సరానికి 12,000. సో ఇట్లా రైతులను ఆదుకుంటున్నాం. ఇలా వడ్లు కూడా గింజ వానవాడని రంగు మారని మరి కొంటున్నాము. కొన్ని దానికి 500 బోనస్ కూడా ఇస్తున్నాం సన్నమట్లకు. ఇలా రైతు కూడా ఇబ్బంది లేదు, అందరినీ కూడా ఆదుకుంటున్నాం. కాబట్టి ఎవడో 10 ఏళ్ళు చేయనోడు వీళ్ళు వచ్చి మాట్లాడుతుంటే ఊరుకునేది లేదు. మీకు అందరు కూడా తెలుసు. ఇలా మేము 15 నెలల్లో ఏం చేసామో మీకు అందరు కూడా తెలుసు. ఇలా ఇందిరా మింగిల్ ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం, రైతులకు బోనస్ ఇస్తున్నాం, మీకు ఆర్టీసీ బస్ ఫ్రీ ఇస్తున్నాం, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నాం. ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నాం. ఇంకా ఇప్పుడు ఏమైంది, కేసీఆర్ ఏమో మొత్తం అప్పులపాలు చేసిపోయిండు. ఇక మనకు బయట అప్పు కుడతలేదు. మరి చేసినా మరి మీరు ఓట్లు దేని కొరకు వేసారు? 5 ఏళ్ళ అధికారం ఇచ్చారా, 3 నెలల కొరకు ఇచ్చారా, 10 నెలల కొరకు ఇచ్చారా? 5 ఏళ్ళ మేము అన్నీ చేసి పెడతాం. కూడా మాట్లాడతారు 15 ఏళ్ళు చేయలే, మరి కొత్త పెన్షన్ ఒకటి ఇవ్వలే, కొత్త రేషన్ కార్డు ఒకటి ఇచ్చిందా కొత్తగా 10 ఏళ్ళ నుండి? వస్తాయి ఇస్తాం, పెన్షన్ కూడా ఇస్తాం. అదే ఉండు జరా మొత్తం చెప్పాను. అంటే ఇవాళ వాళ్ళు చేయలేదు, ఇవాళ మేము చేస్తున్నాము. ఇంకేదైనా చేయని ఉంటే కూడా మేము మళ్ళీ చెప్తాం మీకు ఎందుకు చేయలేదు కూడా.
కానీ మా టైం కావాలి, 15 నెలల్లో అన్ని చేయలేదని మాట్లాడితే కరెక్ట్ కాదు. ఇక ఇట్లనే మాట్లాడతావు తెల్ల కసేది అన్నది నీకు కూడా తెలియదు. అది 2 లక్షల లోపు ఉన్న రుణాలన్నీ కూడా 25 లక్షల మందికి, ఒక్కోళ్ళకి కాదు 25 లక్షల మందికి రుణమాఫీ చేసినాము. వాళ్ళు 10 ఏళ్లలో ₹1 కూడా మాఫీ చేయలేదు. సెకండ్ టైం మితి మాఫీ చేస్తామన్నారు, 4 విడతలు అయితే మితే పోయింది. అది ఇవాళ మేము 25 లక్షల మందికి 21 కోట్లు పెట్టి 21,000 కోట్లు పెట్టి ఇలా రుణమాఫీ చేసినాం. ఇక సరే అక్కడక్కడ 2 లక్షలకు పైన ఉన్న వాళ్ళు అంటే కుటుంబంలో ఇక వేరే బ్యాంకులలో ఉండి లేకుంటే కుటుంబంలో 4 లోన్లు ఉంటే 2 లక్షల పైన వాళ్ళకి మాఫ్ కాలేదు. దాని గురించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. రాబోయే కాలంలో నేను ఒకటే చెప్పదలుచుకునే, ఇవాళ వాడి గ్రామాన్ని పూర్తిగా మేము అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు ఏ సమస్య ఉన్నా కానీ మా దగ్గర రండి, నేను దానికి తప్పకుండా వాడి గ్రామానికి మీకు అండగా ఉంటాం. తెల్లారి ఇక్కడ ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టిస్తాం, రోడ్లు వేపిస్తాం, అన్నీ కూడా చేస్తాం. మీరందరూ కూడా గట్టిగా కాంగ్రెస్ వైపు నిలబడండి, అదే కోరుకుంటున్నాను. దయచేసి